మాతృదేవోభవ. దేవేంద్రలోక కవిపీఠమజీర్ణపాఠం సౌవర్ణవర్ణమణిపీఠమతైలజాటం. దేవేంద్రలోక కవిపీఠం అజీర్ణపాఠం సౌవర్ణవర్ణమణిపీఠం అతైలజాటం. చిత్తే నిరస్య సతతం ప్రతిమానశూన్యం మాతక తవాంకమృదుపీఠమలంకరిష్యే. మాతక తవాంకమృదుపీఠమలంకరిష్యే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 710వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మెడనొక లింగకాయ. అర్ధరాత్రి శ్మశానంలో పూజలు చేసి ఊళ్ళోకి వస్తున్నటువంటి జంగాల గురించి మాట్లాడుకుంటున్నాం. మెడనొక లింగకాయ తన మేలు సమస్తము బూది బూది గంపెడు తల చేత శూలమును వీణులు దాకు విభూతి బాలకులు జడిసి జ్వరము తెచ్చుకొను జంగమ రూపము వైష్ణవున్గనం తొడ విరుగంగ కొట్టినది దోషము శైవులదా మతమ్ముదా. మెళ్ళ ఓ పెద్ద లింగకాయ, అది ఎంత పైగా మళ్ళీ అందులో తేడాలు ఉండవు. విచిత్రం. మరొక శుభవార్త, అది ఎంత పెద్దదైతే అంత గొప్ప భక్తుడు. వీడిల్లు బంగారంగాను. లింగకాయ పొడుగును బట్టి భక్తి పొడుగు నిర్ణయిస్తారా? ఇప్పుడు కూడా రుద్రాక్షలో అదే జరుగుతుంది, గమనించండి. అవి ఎంతంత లావు రుద్రాక్షలు. ఎందుకంతా బరువు తప్పితే పోజు ప్రదర్శన. అవి కూడా మళ్ళీ 4 మాలలు. శివుడికి కూడా ఉండవన్నీ. వాటికి అమ్మకాలు. మళ్ళీ దీనికేమో నేపాల రుద్రాక్ష, నిడదవోలు రుద్రాక్ష. రైల్వే స్టేషన్లోనూ కమలాపళ్ళు అమ్ముతారు, సంత్రాలు అంటారు. అవి ఎప్పుడైనా అమ్ముడు కాలేదనుకోండి, వాడు ఏం చేస్తారో తెలుసా? నాగపూర సంత్ర ఉట్టిదే నక్క దోసకాయల పాలెంలో పుట్టేవి. నాగపూర సంత్ర అంటే కొనేస్తారు. మనం అంత పిచ్చాడు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 14కు ముందు కేకులు ఏమైనా అమ్ముడు కానీ ఏమైనా మిగులుంటే అట్టిపెట్టి ఫిబ్రవరి 14ని ఐ లవ్ యూ అని రాస్తారు దాని మీద. ఐ లవ్ యూ కేక్ పోతుంది. అది తిన్నవాళ్ళు ఎవరో పోతారు. అలాగా రకరకాల కాయలన్నిటికీ రంగులు వేసేసి రుద్రాక్షలు, అందులో మళ్ళీ నేపాల రుద్రాక్షలు వేసుకున్న తర్వాత 3 రోజులు చూస్తే రంగు పోతుంది. అసలు అది బయటపడుతుంది. అది రుద్రాక్ష కాదు, కుంకుడుకాయ అనే విషయం తెలుస్తుంది. లేక దీనివల్ల ఏదో వస్తుంది అన్నాం. ఇవా శివుని లొంగ తీసుకునే విధానాలు. శివుడికి రూపం ఉందా? ఎలా నిర్ణయం చేస్తారు? దేన్ని బట్టి? ఎవరైనా అండి, ఒక దేవుడు కానీ మనిషి కానీ ఎవరైనా కానివ్వండి, ఒక చోట ఇక్కడ మంట, కంఠంలో మంట, ఇక్కడ అగ్ని మంట, ఇక్కడ నెత్తి మీద గంగ ఇలా చిన్నంగా ఇలా కారుతూ ఉండడం, నెత్తి మీద చంద్రరేఖ పెట్టుకుని ఉంటారా అండి? అసలు అదొక తత్వం అని గ్రహించద్దా? ఆకాశంలో ఉన్న చంద్రుడు శివుడికి ఆభరణం. వ్యోమకేశ శివుడి కేశములే ఆకాశం. అంటే విశ్వమే శివుడు రూపం. విశ్వమే శివుడు రూపం. ఆయన 3వ కన్ను జ్ఞాననేత్రం, అది అగ్నినేత్రం. అంటే 3 జ్ఞాననేత్రంతో ఈ ప్రపంచాన్ని చూడమని అర్థం. కంఠంలో విషం దాచుకుంటే జీవితంలో చాలా విషయాలు ఉంటాయి, భరించడం అలవాటు చేసుకో. ఎంత గొప్ప తత్వం ఉందండి శివుళ్ళు. ఈ వదిలేసి మనం ఈ రుద్రాక్షలు పట్టుకుని వేలాడతామా? ఇక వేసుకుంటే అందరూ శివుడు అయిపోయినట్టే. శ్మశానంలో బూడిద పూసుకుంటాడు, మరి పూసుకునే వాళ్ళందరూ అది పూసుకోరే? శ్మశానంలో బూడిద ఒంటి మీద పూసుకున్నాయంటే అర్థం ఏంటంటే ఈ దేహం కూడా ఆ దేహం ఒకటేనైనా, అది బూడిదయింది, ఇది కావాలని సిద్ధంగా ఉంది, కంగారు పడక త్వరలో ఇది అవుతుంది అని చెప్పడం కోసం. పరమ వైరాగ్యాన్ని పొందడం కోసం శివుడు బూడిద రాసుకుంటే మనం ఆ బూడిద రాసుకోవడానికి పుణ్యంగా భావిస్తాం ఏంటండి? పొందవలసిన జ్ఞానం పొందడం మానేసి. అవన్నీ చిహ్నాలు, అవన్నీ భావనాత్మకాలు, అవన్నీ ప్రతీకలు. ఆ ప్రతీకల్ని ప్రతీకలుగానే ఉండనియాలి. పండితులు కంకణం వేస్తారు. మొన్న అమెరికాలో కూడా వేశారు. ఉదాహరణకి చెబుతున్నా, పండితులు కంకణం వేస్తారు. అంత మాత్రం చేత ఇటువంటి కంకణం ఎవడైనా వేయించుకుంటే వాడు పండితులు అవుతాడో చెప్పండి? ఒక్క ప్రశ్న. పండితులకు కంకణం ఉంటుంది, వేస్తారు. కంకణం వేసుకున్న వాడల్లా పండితుడైనా కుదరదే. అంచేత శివభక్తులు శివుడికి ఇష్టం కాబట్టి, శివుడు కన్ను రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆయనకి రుద్రాక్షలు ధరించవచ్చు, ఆయన ధరించవచ్చు. రుద్రాక్షలు ధరించిన వాడల్లా శివభక్తులు కాదు. కొనుక్కుని వేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. మనసులో ఉండాలి శివుడు. ఇది తేడా. లేకపోతే ఏమవుతుంది? మెడనొక లింగకాయ తన మేలు సమస్తము బూది బూది. ఇంక ఈ విభూతి ఇక్కడ పెట్టుకోమంటే ఇక్కడ కాదు, ఒళ్ళంతా పూసుకోవడం మొదలెట్టారు. ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. ఈ నిలువు బొట్టేనంత ఇలా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టి దేహం అంతా పెట్టాలా? ఎక్కడి నుంచి 18 బొట్లు, 16 బొట్లు, 20 బొట్లు, ఈ లెక్కలన్నీ అవసరమా?
ఏమన్నా అంటే సంప్రదాయం. దేనికి సంప్రదాయం? దీనివల్ల పొందే ప్రయోజనం ఏమిటో ఆలోచించండి. సంప్రదాయాన్ని విమర్శించడం కాదు, ప్రయోజనం ఏమిటి? ఈ ప్రయోజనం ఏమీ మీరు చెప్పలేనప్పుడు అవి లేకపోయినా కూడా ఉపయోగం, నష్టమేం లేదు కదా. పైగా నష్టం ఏమిటంటే వీటి వల్ల 18 బొట్లు పెట్టాలి, 12 చోట్ల విభూతి పెట్టాలి, 13 చోట్ల ఊర్ధ్వ పుండాలు పెట్టాలి అని పెడితే ఎవడైనా ఒక చోట పెట్టకపోతే వాడు వైష్ణవుడు కాకుండా పోతాడు. అది ముఖ్యమా విష్ణువుకి? ఆలోచిస్తే ఎన్ని లోపాలు ఉన్నాయండి. ఇవెందుకు పెద్దవి చేయాలండి అసలు మనం? గంపెడు తల, జుట్టు పెంచేసుకోవడం. ఇంకా శివుడు పెంచుకున్నట్ట బాగుంది. కైలాసంలో మంగళం లేరేమో, మనకెందుకు గొడవ? శివుడు ఎందుకు పెంచుకున్నాడు జుట్టు? తపస్సులో ఉండి. వీరెవరున్నారండి తపస్సులో? లేరే, హాయిగా తిరుగుతున్నారు బజార్లో. ఆయన తపస్సులో ఉంటాడు. వీళ్ళు ఎక్కడున్నారు? తప్పెట్లు తాళాలు ఉన్నాం. చేత శూలం, చేతిలో పెద్ద శూలం. ఎవరిని పొడుద్దామని? శివుడు అంధకాసురుని చంపాడు, గజాసురుని చంపాడు, మనవుని చంపాం, వైష్ణవుని వేసాం దెబ్బ. ఉపయోగం ఏమిటి? వీణులు తాకు విభూతి. విభూతి కూడా ఏమైంది? ఈ నిలువు పట్ల ఎక్కడి వరకు వెళ్ళడం అని వాళ్ళు పెడితే వీళ్ళు ఇక్కడ వరకు, ఇక్కడ ఇంక చెవుల వరకు పెట్టడం. ఇంత అంత అతి అంటారు దీన్ని. ఎందుకు అంత భయంకరంగా? అవసరం ఏమిటి? 3 వేదాలకి ప్రతీకలుగా 3 గీతలు గీస్తే వేదాలు చదువుకోవడం మానేసి, జ్ఞానం గ్రహించడం మానేసి గీతలు పెద్దవి చేస్తే వేదాలు వచ్చేస్తాయా? మేడనొకలింగగా యతన మేను సమస్తము బూది బూది గంపెడుతల చేత శూలమును వీణులు తాకు విభూతి. ఇదంతా చూస్తే ఏమైంది? వీళ్ళు తెల్లరకట్ట బయలుదేరతారు. ఇది గొడవ. హరిదాసులు నయం పొద్దున్నేనా వస్తారు. ముగ్గులేసి ఆడాళ్ళు ఆట ఆడుకునే పిల్లలు జడిసి చచ్చిపోయేవాళ్ళు. బాలకులు జడిసి జ్వరం ముదెచ్చుకొను జంగమ రూపము. భయపడి జనాలు వచ్చేవి, పీడకలు వచ్చేవి. వైష్ణవున్ గణం తొడ విరుగంగా కొట్టినది దోషము శైవులదా మతమ్ముదా. వైష్ణవుడు పొరపాటున వాళ్ళకి ఎదురు పొద్దున్నే చూడకుండా మొహం చూసా. అంత దుర్మార్గుడా అండి విష్ణు భక్తుడు? దేవుణ్ణి ఈయన రూపంలో పూజిస్తే ఆయన రూపంలో పూజించాడు. నష్టమా? 2 రూపాలు ఏమైనా శాశ్వతమా? దేవుడు దిగొచ్చురా రూపం ఇదే అని ఎవరికైనా చెప్పారా? రూపం ఉన్నవాడు దేవుడు అవుతాడా? రూపాలు మనందరికీ లేవా? మన ఆరాధన కోసం ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని శాస్త్రాల్లోనే స్పష్టంగా ఉంటే కల్పిత రూపాల గురించి ఇంత కొట్టుకోవాలండి? మహర్షులకు దర్శనమిచ్చే రూపాలు నిజమే. ఎలా దర్శనమిచ్చాయి? ఎలా ఇచ్చాయి ఆలోచించండి. వారు అలా భావించబట్టి దర్శనమిచ్చాయి. వారు రుబ్బురోలు పత్రం కింద భావించుంటే అలాగే దర్శనం ఇచ్చేది. అది పెద్ద విషయం కాదు. దర్శనం ఇచ్చినంత మాత్రాన అది కూడా రూపం అనేం లేదు. నిన్నే రూపముగా భజింతు మదిలో దుర్జడు చెబుతున్నాడు. దానికి సమాధానం తత్వశాస్త్రం ఆధారంగా, భారతం ఆధారంగా, భాగవతం ఆధారంగా, శ్రీకృష్ణుడి మోకాల ఆధారంగా చెబుతున్నాడు. ధైర్యం ఉంటే విందాం. సామరస్యం ఏమిటంటే అంటే ఏమిటో నేర్చుకుందాం. నిన్నే రూపముగా భజింతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ చన్ను కుంచము మేక పెంటికయో ఈ సందేహముల్మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహార మత్త మధుప శ్రీకాళహస్తీశ్వర. మోకాల అన్నాడు శివుణ్ణి. ఎందుకంటాడండి? అర్జునుడు శివరాత్రి శివ పూజ చేయాలని వెడుతూ ఉంటే కృష్ణుడు ఆపి, ఏమిటయ్యా ఎక్కడికెడతావు? ఎక్కడున్నాడు నీ శివుడు అన్నాడు. గుళ్ళో ఉండడాయా, నీవు భావించిన చోట ఉంటాడు. ఈ మోకాలు శివుడు, చేసుకో పూజ అన్నాడు. చేశాడు, అక్కడే ప్రత్యక్షం అయ్యాడు. ఇంకో భక్తుడు ఒక వేశ్య దగ్గర అలవాటు పడి శివరాత్రి నాడు కూడా ఆవిడని వదలలేకపోయాడు. వాడి ఆసక్తి వాడిది. ఆవిడ తిట్టింది చివరికి, నా కర్మ కాకపోతే ఈరోజు కూడా ఇదేమిటి రాయని. నీకు డబ్బులు ఇచ్చాను. ఆవిడ పాపం వృత్తి ధర్మం అండి. ఆవిడ నిజంగా కమిట్మెంట్. నిజమే, నీ దగ్గర డబ్బులు పుచ్చుకున్నాను, నాదే తప్పు అని పాపం ఊరుకుందండి. అర్ధరాత్రి వీడికి తర్వాత జ్ఞానోదయం ఎలాగోతుంది. ముందు ఆ విషయంలో అవ్వదు కానీ తర్వాత అయ్యేది జ్ఞానోదయమే. ఆ విషయం అయిపోయాక ఆవిడకి జ్ఞానోదయం అయింది. కర్మ, అర్ధరాత్రి శివరాత్రి నాడు అందరూ నమ్మ సాటి బ్రాహ్మణ కుర్రాళ్ళు అందరూ గుళ్ళో కూర్చొని అభిషేకాలు చేసుకుంటుంటే నేనేమిటి ఇక్కడ అని. అయితే ఏమైంది, నా శివుడు ఎక్కడ లేడు అని ఆ అమ్మాయి అలా పడుకుని ఉంటే పైట చెంగు తొలగితే ఆ వక్షస్థల భాగాన్ని శివలింగంగా భావించి ఓం నమ సోమాయ చ రుద్రాయ చ ఓం నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని అభిషేకం చేశాడండి. ఆశ్చర్యకరంగా మనఃపుష్పాలతో భావపుష్పాలతో పూజ చేస్తే అక్కడ శివుడు ఆవిర్భవించారండి. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట శివక్షేత్రం. అదే వెళ్ళి చూడండి, దర్శించండి, తరించండి, కథార్థం చేసుకోండి. అటువంటి చోట పూజలు చేద్దామని చూడకండి. ఆచంట గుళ్ళో చేయొచ్చు, ఆయన చేసిన చోట మనం చేయక్కల. అదే దరిద్రం అంటే. ఎక్కడైనా ఉన్నాను అక్కడ ఉన్నట్టు నీకు అక్కడ మొదలెడతారా? ఇదో కథ అవుతుంది అక్కడికి. ఇదే తత్వాన్ని అర్థం చేసుకోకపోతే ఇదే వచ్చే గొడవ. అలాగే ఒక వైశ్యుడు, ఒక ధాన్యం షావుకారు బహుశా, లేకపోతే కుట్లో గుమాస్తా,
ధాన్యం ఏదో కొలుచుకుంటాడు. ఆయనకి శివరాత్రి నాడు కూడా యజమాని సెలవు ఇయ్యలా. మనం వృత్తి ధర్మం అంటే శివరాత్రి అని భావించి చేస్తున్నానే ఏదో మనసులో అనిపించింది. ఏమిటో గుళ్ళోకి వెళ్ళి శివాభిషేకం చేసుకోకుండా కొంచెంతో 1, 2, 3 అని కొలుచుకోవడం కర్మ అనిపించే కొంచెం చేతిలో జారింది. అదేదో బోర్లా పడింది. వాడికి అది శివలింగంలా కనపడింది. వెంటనే అనుకున్నాడు, బోర్లించిన కొంచెం శివలింగంలా ఉంది కదా, దీనికి మాత్రం నేను పూజ చేయకూడదా అని అక్కడ ఉన్న ధాన్యపు గంజలు ఇలా వరుసగా వేచి దేవుడికి నమస్కారం చేశాడు. శివుడు ఆవిర్భవించాడు. కుంచేశ్వర స్వామి అండి అదొక క్షేత్రం. ఇంకో గొల్లవాడు ఉన్నాడు, మేకలను మేపుతున్నాడు. అతను శివరాత్రి నాడు యజమాని సెలవీయలేదని బాధపడుతున్నాడు. సన్యాసి ఎదురయ్యాడు. అయ్యో అజ్ఞానం అయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లేదయ్యా, నువ్వు చేసే పని అంతా అదేనయ్యా, నువ్వు సెలవు పెట్టి మానేస్తే మేకలకు అన్నం ఎలా వస్తుందయ్యా, గడ్డి తినద్దావేవో తినాలి కదయ్యా అంటే, మరి నేను ఏం చేయమంటారని, నాకు శివ పూజ చేయాలంటే ఆ మేక పెంటికలను చూడవయ్యా అన్నాడు. చాలా పెంటికలు 100, 200 ఉన్న అవన్నీ సహస్రలింగేశ్వరుడు కాదా అన్నాడు. ఆ మేక పెంటికల్ని చేర్చాడు, సహస్రలింగేశ్వర స్వామిగా పూజ చేశాడు. అక్కడ శివుడు ఆవిర్భవించాడు. ఏం ఆశ్చర్యకరమైన కథలండి ఇవి. ఏం నేర్చుకుంటున్నామండి? అమ్మా, అబద్ధాలైనా తప్పు లేదమ్మా, వినాల్సినవి ఇలాంటి కథలు, ప్రచారం చేయవలసినవి ఇలాంటి కథలు. ఇవి అబద్ధాలు కూడా కాదు, పచ్చి నిజాలు మహాకవులు రాశారు. ఇవి మానేసేసి మహాపాపాలు చేసి శివుడికి దీపం పెట్టాడు, మహాపాపాలు చేసేమో పాండురంగ క్షేత్రానికేమో 100 మైళ్ళ దూరంలో చనిపోయాడు కాబట్టి వాడికి మోక్షం వచ్చిందంటే ప్రజలు సన్మార్గంలో నడుస్తారా, దుర్మార్గంలో నడుస్తారా? పెద్దలు ఆలోచించండి దయచేసి. ఎందుకు ప్రచారం చేస్తున్నామండి ఈ దీపాలని, స్నానాలని, ఇంత గొప్ప విషయాల కింద? మామూలుగా ఉండి దీపం పెడితే వేరు, మహాపాపం చేసి దీపం పెట్టడం ఏంటండి? పెడితే పోయాయడం ఏంటండి? ఎంత పాపం అండి అలా మాట్లాడడం? అసలు దీపం పెడితే పాపాలు పోతాయా? అలా పోతే కర్మసిద్ధాంతం ఎందుకు, ధర్మశాస్త్రం ఎందుకు? దీపం కేవలం వెలుగు కోసం. ఆ దీపం గుండెల్లో పెట్టాల్సిందే. అనుభవించకుండా ఏ పుణ్యాలు ఏ పాపాలు పోవండి. అలాగా ప్రచారం చేయవలసినవి ఇలాంటి కథలు. అప్పుడు జనంలో సద్భావన పెరుగుతుంది. అన్నిటినీ శివుడుగా చూడడం అలవాటు అవుతుంది. అటు గొల్లవాడిని, ఇటు వేశ్యని, అటు షావుకారిని, అటు బ్రాహ్మణ్ణి, అందరినీ, ఓ మోకాల్ని, సర్వము శివస్వరూపం. అంతేగాని ఇదా? వైష్ణవులు కనపడితే తిరగబడ్డారు. వాళ్ళు అంతకంటే గొప్ప పనులు చేశారు. అయ్యలు వీర వైష్ణవులు, అయ్యలు వీర వైష్ణవులు, అంగములందున శంఖ చక్రములు నెయ్యము మీర కాల్చుకొని నృత్యము చేసిరి మూఢభావుకుల్. అయ్యలు వీర వైష్ణవులు, అంగములందున శంఖ చక్రములు నెయ్యము మీర కాల్చుకొని నృత్యము చేసిరి మూఢభావుకుల్. బియ్యములోని రాళ్ళు శివలింగములేయని మింగిరంట, బియ్యములోని రాళ్ళు శివలింగములేయని మింగిరంట. ఈ కయ్యములి కొందురే జగత్పతులైన ఉమారమాధిపుల్, ఈ కయ్యమునియ్యకుందురే జగత్పతులైన ఉమారమాధిపుల్. సాగర ఘోష కవి వ్యంగ్యం వాడుతున్నాడండి, వేళాకోళం వాడుతున్నాడు. ఆడతాడు. సమాజాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళ పట్ల ఈ కవికి పరమ క్రోధం, వెటకారం. ఆడతాడు, పడాల్సిందే. అయ్యలు వీర వైష్ణవులు, వైష్ణవం పర్వాల, వీర వైష్ణవం ఏంటి? వెర్రి వైష్ణవం, వెర్రి శైవం. వెర్రి అన్నదాన్ని వీర అని వాడారు. వెర్రి వీరెందుకండి? వీర పని ఏంటి అసలు? ఇంకోటితో దెబ్బలాడడానికే వీర. భక్తులైన వాడికి వీర ఏమిటండి? భక్తులు సరే, వీర భక్తులు ఏమిటి అంటే వెర్రి భక్తులు అని అర్థం అన్నమాట. అంతెందుకు వెర్రి? ఎవరినైనా సరే మనం అభిమాని చాలండి, వీరాభిమానం అక్కర్లేదండి. వీరాభిమానం అంటే వచ్చే ఇబ్బంది ఏమిటంటే, ఇంకా ఈయన్ని ఎవరైనా ఏదన్నా అంటే ఆయన పడలేడు. అది తప్పండి. అది ఆ గురువు గారు చేసింది మంచా చెడ్డ, ఆయన ఏం చెప్పాడు అది మంచా చెడ్డ, నిష్కర్షగా ఆలోచించాలి. కానీ మా గురువు చెప్పాడు కాబట్టి ప్రతిదీ ఏంటంటే మూర్ఖత్వం. దాన్నే వీరాభిమానం అంటారు. చెప్పిందల్లా రైట్ అవుతుందా అంటే నీకు విచక్షణ జ్ఞానం లేకుండా పోయిందనమాట. గొర్రెగా బతుకుతున్నాం అనమాట. మనం గుర్రాలా బతకవలసిన వాళ్ళం. కాబట్టే గురువులు రాజ్యాలు వెళ్తారు ఈ దేశంలో. ఏం పని చేయరు, అనాకాసు పని చేయరు. సుఖంగా కూర్చుని శిష్యుల చేత పారసేవలు చేయించుకుని సిద్ధాంతాలు చెప్తారు ఇక్కడ. ఎందుకంటే కూలి పని చేసేవాడు నయమండి, చాలా వాడు కనీసం కొంత కష్టపడుతున్నాడు, కొంత వస్తువు సృష్టిస్తున్నాడు. కూర్చుని ఉపదేశాలు ఇస్తే అలాగా? ఎందుకంటే ఉపదేశం ఇవ్వడం చాలా తేలిక. ఉప్పు పండించాలంటే కష్టం, ఊరగాయ పెట్టాలంటే కష్టం. ఉపదేశం ఇవ్వడం చాలా తేలిక. ఆ ఉపదేశాన్ని ఆచరించమంటే చాలా కష్టం. ఇంకా దాని గురువు దేవుడి కంటే గొప్పవాడనే సిద్ధాంతాలు మనమే పుట్టిస్తాం. ఎందుకంటే మనం గురువులం కదా. ప్రతి వ్యక్తి విచక్షణ జ్ఞానంతో ఆలోచించి తీరవలసిందే. గురువు లేడు, శిష్యుడు లేడు. ఎవరికి వారే గురువు. జీవితాంతం మనం అందరం శిష్యులమే. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాల్సిందే. లేకపోతే ఇటువంటి వైపరీత్యాలే జరుగుతాయి. అయ్యలు వీర వైష్ణవులు, అంగములందున శంఖ చక్రములు నెయ్యము మీర కాల్చుకొని నృత్యము చేసిరి మూఢభావుకులు. భక్తి పిచ్చి భక్తి కింద ఎలా మారుతుంది, ఎప్పుడు మారుతుంది అంటే గమనించండి.
ముందు ఏదో బొట్టు పెట్టడం ఒక చిహ్నం అనుకున్నాక, ఎక్కువ పెట్టడం పెద్ద చిహ్నం అనుకున్నాక, బాగా ఒత్తుగా పెట్టడం ఇంకా గొప్ప భక్తి అనుకున్నాక, ఇంకొక పిచ్చి అప్పుడు బయలుదేరుతుంది. ఒంటో మనం అట్టగాడ కాల్ చేసుకుని ముద్ర వేసుకుంటే ఇక అది వైష్ణవం అంటే అదే పిచ్చి బయలుదేరింది. శంఖం చక్రాల ముద్రలు కాల్చుకుని వేసుకున్నారండి శరీరం మీద. అవసరమా అండి? ఇది విష్ణువు సంతోషించే విషయం అండి? మాం చైవాంత శరీరస్థం మా కరిషయ అని భగవద్గీతలో చెప్పారండి. అతిగా ఉపవాసాలు చేసి శరీరాన్ని కృషింపజేసి నశింపజేసి ఈ శరీరం లోపల జీవుడు రూపంలో ఉన్న నన్ను బాధ పెట్టకండి అయ్యా అన్నాడండి. మరి కాల్చుకుని ముద్రలేసేవారు, పచ్చబొట్లు పొడిగించుకునేవారు, టాటూరు పొడిగించుకునేవారు, శంఖచక్రాల ముద్రలు వేయించుకునేవాళ్ళు విష్ణువుని బాధపడుతున్నారో సంతోషింపజేస్తున్నారో ఆలోచింతురుగాక. ఉన్న శాస్త్రం వేరు, జరుగుతున్న ప్రచారం వేరు. అందుకే భగవంతుడు ఈ మనిషికి ఇంత కంఠం ఇచ్చాడు ఇన్నేళ్లుగా. నువ్వు చెప్పరా అబ్బాయి నిజాలని. ఇది నిజం, ఇది శాస్త్రం. మనస్సులో ఉండాల్సిన భక్తి ముద్రల రూపంలో పైకి వస్తుందా? అక్కడి నుంచి ఆ ముద్ర ఉన్నవాడుకో లెక్క, లేనివాడుకో లెక్కనా? కాల్ చేసుకున్నారండి ఒంటి మీద. నిజము మీర కాల్చుకొని నృత్యము చేసిరి మూఢభావకులు. ఇక్కడ శంఖం కాల్చుకున్నామండి, ఇక్కడ శంఖ చక్రం కాల్చుకున్నామండి. శంఖ చక్రాలు ఎక్కడ ధరించినటువంటి శరీరం ఉంటుందో అక్కడే విష్ణువు ఉంటాడు. ఎక్కడుంది? వేదంలో ఉందా? ఉపనిషత్తులో ఉందా? శాస్త్రంలో ఉందా? ఈయనగారో వీరు తాతగారో రాసుకున్న తాటాకులో ఉంది. ఎక్కడ ఉండదండి. అక్కడి నుంచి వాళ్ళు ఇంకోటి రాశారు, మెళ్ళో లెంకకాయ అని కొట్టుకు తెచ్చారు. ఇంకో చమత్కారం జరిగింది. ఆ రోజుల్లో చెప్పుకునే చలోక్తులు ఇవన్నీ. రాయి కనపడితే చాలా శివలింగం అనుకునేవాడు. ఎందుకంటే శివలింగం రాతి కదా, మరి రాయి గుండ్రంగా కనపడితే చాలా శివలింగం మింగేయడమే. అయిపోయి నీ కడుపు నొప్పి వస్తుంది, ఒక లింగం తెచ్చినా చావడమే. అంత పట్టుదల అదంతే. దాని మీద చలోక్తి అన్నం పెడుతున్నారట. ఒకళ్ళ ఇంట్లో బియ్యంలో రాళ్ళు వచ్చాడు, వచ్చిన రాళ్ళలా మింగేస్తున్నట్ట. వైష్ణవుడు బాబు, వెర్రి వైష్ణవం ముదిరితే అలాగే ఉంటుంది, మింగేస్తున్నాడు. అవి రాళ్ళండి, ఏవో పొరపాట్లు వచ్చాడు. కుదరదమ్మా, ఇవన్నీ శివలింగాలమ్మా. మా వాళ్ళు అన్నారు అలా, ప్రతి రాయి శివలింగమే అన్నారు. నేను ప్రతి రాయి మింగేస్తా. కడుపు నొప్పించి పోతావరంటే పోయినా మంచిదే, మింగడమే నాకు కావాలి. పరమ మూర్ఖాయ నమః. మూర్ఖాగ్రేసర చక్రవర్తిని బిరుదేవుడమే. బియ్యములోని రాళ్ళు శివలింగములేయని మృంగిరంట. ఇంత అజ్ఞానం ఉంటుందా? అజ్ఞానం వ్యాపిస్తే ఇలాగే ఉంటుంది. ఆధునిక శతాబ్దంలో నేను ఎందుకు ఇంత మొత్తుకుంటున్నాను అంటే, ఇప్పుడు ముద్రల పేరు మీద అజ్ఞానాలు, సత్సంగాల పేరు మీద ఈ బొట్లు ఇవన్నీ బాగా అలవాటు చేస్తే తిరిగి అదే మూఢత్వం వ్యాపించబోతోంది. పైగా ఇది ఇప్పుడు టెక్నాలజీ సాంకేతికత ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యాధి విజృంభిస్తుంది. ఎందుకంటే తొందరగా ప్రపంచం అంతా వ్యాపించేస్తున్నాడు. ఇదివరకు అంత వ్యాప్తి లేదు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్ళాలంటే చాలా కాలం పట్టేది. ఇప్పుడు లేదు, సెకండ్లో వెళ్ళిపోతుంది. అటువంటిప్పుడు ఎప్పుడు మంచి భావాల్ని, విశాల భావాల్ని, ప్రపంచమంతా ఒక్కటే అయినటువంటి భావాన్ని, గ్లోబలైజేషన్ జరుగుతున్న పరిణామంలో దాన్ని మనం వ్యాపింపజేయాలి. కానీ కులాల పేరు మీద, మతాల పేరు మీద, అభిమానాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద సంకుచిత భావాలు మనం వ్యాప్తి చేయకూడదు. భగవంతుడు క్షమించరు, అంతకంటే మహాపాపం ఇంకోట్లేదు. ఈ రకంగా జరిగిన వీరశైవ, వీర వైష్ణవ, వెర్రిశైవ, వెర్రి వైష్ణవ విచిత్ర విన్యాసాలలో జాతి తన ఆత్మని కోల్పోయింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలో జరిగినా అది మానవ జాతి మొత్తానికి మత్సే ఇలాంటి ఘట్టాలు. పైగా ఇది 11-12 శతాబ్దాల మధ్యకాలం ఇది. అందుకే ఈ కాలంలో భారతదేశం పరిస్థితి ఎలా ఉంది అంటే, విదేశీ దండయాత్రలకి అవకాశం ఇచ్చేలా ఉంది. కారణం, జైనుల మందిరముల విషయుల పాలైపోయే, వైష్ణవుల్ వానిని గొట్టి శిల్పముల వాటము మార్చిరి. జైనుల మందిరముల శైవుల పాలైపోయే, వైష్ణవుల్ వానిని గొట్టి శిల్పముల వాటము మార్చిరి. లోకమెల్ల అజ్ఞాన తమస్సు కౌగిటను జారెను. లోకమెల్ల అజ్ఞాన తమస్సు కౌగిటను జారెను. మందిరముల్ మసీదులై ప్రాణములర్ధణాలైన పాపపు కాలమిదే కవీశ్వర. మందిరముల్ మసీదులై ప్రాణములర్ధణాలైన పాపపు కాలమిదే కవీశ్వర. కవి, ఏం చెప్పమంటావయ్యా, నీకంటే నేను ఎక్కువ వర్ణించగలనా? జలం, జలజలలాడిపోయే జలాన్ని, గలగల పారే జలాన్ని, బిరబిరా పారిపోయే జలాన్ని నేనేం వర్ణిస్తానయ్యా? చిక్కని తీరెలాంటి కవిత్వం చెప్పగలిగిన నువ్వు వర్ణించాలి గాని. జైనుల మందిరముల విషయుల పాలైపోయే,
బౌద్ధ జేరాలు విజృంభించి రాజుల మనస్సును వశం చేసుకుని దేశమంతా చైత్యాలు, ఆరామాలు, స్తూపాలు కట్టించారు. కొందరు బౌద్ధ రాజులు, కొందరు జైన రాజులు. ఆ భేదాలు. ఆ జైన రాజులు మళ్ళీ కాస్త శైవాన్ని అభిమానించేసరికి మొత్తం జైనాలయాలు పడగొట్టి శివాలయాలు వచ్చాయి. అంతే తర్వాత వైష్ణవ రాజులు వచ్చారు. వారు రాజులు రాజకీయాలు ఏది అభిమానిస్తే దానికే ప్రాధాన్యం అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోకం అలాగే ఉందండి. వైష్ణవుల్వా నిన్నగొట్టి శిల్పముల బాటము మార్చిరి. శివాలయాలు వైష్ణవాలయాలయ్యాయి, శక్తి ఆలయాలు కూడా వైష్ణవాలయాలయ్యాయి. పేరు చెబితే కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుంది, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. కాబట్టి చెప్పం, కానీ వాస్తవం పచ్చి వాస్తవం. జైనుల మందిరాలు శివాలయాలయ్యాయి, శివాలయాలు విష్ణువాలయాలయ్యాయి, శక్తి ఆలయాలు విష్ణువాలయాలుగా మారిపోయాయి ఆచార్య స్వాముల కారణంగా. అబ్బో మహానుభావులు, అంతా సామరస్యం బోధించిన వారే. మళ్ళీ ఎవరి ప్రయోజనాలు వారు చూసుకున్నారు, ఎవరి వర్గాన్ని వారు అభివృద్ధి చేసుకున్నారు. ప్రజల్ని అజ్ఞలోకమెల్ల అజ్ఞానతమస్సు కౌగిటను జారెను. అజ్ఞానంలో, అజ్ఞానపు కౌగిట్లో చిక్కిపోయింది జాతి మొత్తం. దైవతత్వం అర్థం కావడం కోసం రోజు ఇంత ఆరాధన చేసుకుందుకు ఒక విగ్రహాన్ని పెట్టుకోవయ్యా, దేవతార్చన పేరు మీద ఆరాధించుకోవయ్యా, కాస్త క్రమశిక్షణగా ఒక సమయానికి చెయ్యవయ్యా. దేవుడికి విశ్వరూపమైనటువంటి దేవుడికి నేరుగా అన్నం తినిపించడం సాధ్యం కాదు కాబట్టి ఆ విగ్రహం దగ్గర ఏదో ఇంత పెట్టి నైవేద్యం పెట్టి దాన్ని నువ్వు తినవయ్యా, హాయిగా భగవత్ప్రసాదంగా భావించవయ్యా. జీవితం కూడా భగవత్ప్రసాదమేనయ్యా. అందుకోసమే ఈ పూజ అని ఏర్పాటు చేస్తే చివరికి ఈ రాళ్లే ఎక్కువైపోయి, ఈ రాళ్లే విసురుకుని, ఆ రాయి ఉండని ఇల్లు కాదు రాయే అని, ఈయన పూజించేటువంటి విగ్రహమే గొప్పదని, ఇక మిగిలినవన్నీ తక్కువని భావించి కొట్లాడుకున్నారండి. ఇదంతా అజ్ఞానం కాదు. లోకమెల్ల అజ్ఞాన తమస్సు కౌగిటను జారెను. అప్పుడే సరిగ్గా 11వ శతాబ్దం చివరకు వచ్చేసరికి జరిగే దండయాత్రలు ఈ దేశం మీద మందిరముల్ మసీదులై ప్రాణములు అర్ధనాలైన పాపపు కాలమిదే కవీశ్వర. విదేశీయులు పసిగట్టారు. అప్పటికే విదేశాల్లో రకరకాల మతాలు పుట్టి 500 ఏళ్లు దాటాయి ఆ మతాలు. వాళ్ళకి వెంటనే ఒక అవకాశం దొరికింది. భారతదేశం రత్నగర్భ, అది చాలు వాళ్ళకి. అక్కడ దోచుకోవడానికి చాలా ఉన్నాయి. పైగా అక్కడ ఆలయాల్లో శివాలయం కట్టినా, విష్ణువాలయం కట్టినా, ముఖ్యంగా శివాలయాల్లోట ఆ లింగ ప్రతిష్టాపన చేసే ముందు రత్నాలు, వజ్రాలు, మాణిక్యాలు వేస్తారట. ఆ శుభ్రంగా శివలింగాలు కూలగొట్టి పారేసి ఆ వజ్రాలన్నీ మనం తెచ్చుకోవచ్చు అని విదేశీయులు దాడికి బయలుదేరారు. దానికోసం ఇక్కడ మందిరాన్ని మసీదులుగా మార్చి పారేశారు. తర్వాత ఇటీవల కాలంలో 20 ఏళ్ల క్రితం వరకు ఆ మసీదులను బగలగొట్టి మందిరాలు కట్టాలనే తాపత్రయాలు ఎందుకు జరుగుతున్నాయో, ఏ ఆత్మాభిమానంతో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. చరిత్రలో ఇటువంటి చీకటి కోణాలు ఎన్నున్నాయండి. దాన్ని మరింత చీకటి చేసే ప్రయత్నం చేద్దామా? ఆ చీకటిలోంచి వెలుగులోకి వచ్చే ప్రయత్నం చేద్దామా? ఆ వెలుగే సాగర ఘోష కావ్యం. మందిరముల్ మసీదులై ప్రాణములు అర్ధనాలైన పాపపు కాలమిదే కవీశ్వర. అసలు ఈ విగ్రహారాధన చేయడం అంటే ఒక్క మాట అండి. వివేకానందుడు చెబుతాడు, ఈ మనిషి తనని తాను విగ్రహం రూపంలో ఆరాధించుకుంటున్నాడు అన్నాడు. తనని తాను భగవత్ స్వరూపమైంది మరో విగ్రహాన్ని మనం ఆరాధన చేస్తున్నామంటే మనల్ని మనం భగవత్ స్వరూపులుగా గుర్తించలేని స్థితిలో ఉన్నాం. శరీరం కారణంగా మనం ఓ పేరు రూపం కల్పించుకుని ఉండడం కారణంగా మనం అనుకోలేకపోతున్నాం దాన్ని. అప్పుడు ఇంకో రూపాన్ని మనం ఏర్పాటు చేసి మనం ప్రార్థన చేస్తాం. ఆ రూపం ఏదో మనకి ఇస్తుంది అనుకుంటున్నాం. నిజానికి తత్వశాస్త్రం ప్రకారం చూసినా జిడ్డు కృష్ణమూర్తి గారి నుంచి సద్గురు శివానందమూర్తి గారు రాసినటువంటి తత్వశాస్త్ర గ్రంథాలు, మహర్షుల జీవిత చరిత్రలు ఏవి చదివినా అర్థం అవుతుంది. మనలో ఉండేటువంటి భావనే మన ఎదురుగా దేవుడు రూపంలో కనబడుతుంది. ఆ కనబడే దేవుడు మనలోనే ఉన్నాడు. ఆయన ఎదురుగా ఎక్కడో వైకుంఠంలో, కైలాసంలో లేడు. శివానందమూర్తి గారు మహర్షుల జీవిత చరిత్రలో చాలా చరిత్రల్లో నిరూపణ చేస్తారు ఈ విషయాన్ని. మనలో ఉన్న దేవుడే, మనలో ఉన్న భావనే అదే ఎదురుగా కనపడుతుంది. ఆ భక్తులకు అలా ఎందుకు కనపడుతుందంటే ఆయన అలాగే భావన చేశాడు కాబట్టి. ఒక కుక్కకి ఈ దేశంలో దేవుడి మీద నమ్మకం కలిగితే ఆ దేవుణ్ణి కుక్కగానే ఆలోచిస్తుందండి, ఇంకోలా ఆలోచించదండి. కుక్క దేవుణ్ణి నమ్ముతుంది, మనిషి దేవుణ్ణి అది నమ్మదు. అందుకే మీకు సాక్షి పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షి వ్యాసాల్లో పశువుల సంతాన గొప్ప వ్యాసం రాస్తాడు. మొదటి సంపుటంలో చదవండి, చాలా గమ్మత్తుగా ఉంటుంది.
కొన్ని వేల గేదెలు ఓ చోట సమావేశం అవుతాయి, పెద్ద పశువుల సంత. మనిషి వల్ల వాటికి జరుగుతున్న అన్యాయం ఏమిటో చెప్పుకుంటాయి. అందులో ఒక బాగా పాలిచ్చే గౌడి గేదె వేదిక మీద ఎక్కి ఈ మనిషే పశువు, మనమే మనుషులు అని మాట్లాడతాయి. అన్ని చప్పట్లు కొడతాయి, తోకలెత్తి పేడేస్తాయి, చక్కగా రాస్తారు బ్రహ్మాండంగా, మహావ్యంగ్యంగా ఉంటుంది, మామూలుగా కాదు. ఇంకా అప్పుడు ఆ గేదెలు కూడా మాట్లాడుకుంటాయి, మనం అంతా చక్కగా మన పెద్ద గేదెని ఆరాధన చేయాలి. పెద్ద గేదె అంటే పైలోకంలో ఉందన్నమాట. అది పైలోకంలో, ఆ పెద్ద పైలోకంలో ఉన్న పెద్ద గేదె అంటే 1,00,000 పొదుగులు ఉంటాయి. ఎందుకంటే దీనికి ఒకటే పొదుగు ఉంది ఇక్కడ, అందుకని 1,00,000 ఉంటాయి అక్కడ. ఈ చిన్న గేదెలన్నీ వెళ్ళి ఆ గేదె పాలు తాగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మరి ఒక దూడకే పాలిస్తుంది, అది పెద్ద దేవుడు, అది దేవుడి గేదె కాబట్టి ఆ దేవుడి గేదె అన్నిటికీ పాలిస్తుంది. ఇలాగ గేదె దేవుణ్ణి సృష్టించుకుంటాయి ఇవి. ఆ పెద్ద గేదెని చేరుకుని ఆ లోకంలో మోక్షం పొందుతూ ఆనందంగా ఉండడమే మన లక్ష్యం. అంటే చక్కగా మిగిలిన గేదెలను మళ్ళీ ఓసారి పేడేసి చప్పట్లు కొడతాయి, కొమ్ములు ఊపి, బార కొమ్ములు. బ్రహ్మాండంగా రాస్తారని అద్భుతమైనటువంటి తత్వం, భగవతత్వం అంతా పశువుల సంత రూపంలో చెబుతాడు. అంటే గేదెలు దేవుణ్ణి ఊహిస్తే గేదెగానే ఊహిస్తాయి, పక్షులు దేవుణ్ణి ఊహిస్తే పక్షిగానే ఊహిస్తాయి. అందుకే మనుషులు పూజించే దేవుళ్ళందరూ మనుషుల ఆకారంలోనే ఉంటారు. కాకపోతే 2 చేతులు ఎక్కువ ఉండొచ్చు, ఇంకో కన్ను ఎక్కువ ఉండొచ్చు, ఇంకో 2 తలకాయలు ఎక్కువ ఉండొచ్చు, కానీ మనిషి ఆకారంలోనే ఉంటారు. అందుకే మన దేవతల వాహనాలు జంతువులు ఉంటాయి, దేవుళ్ళందరూ మనుషుల ఆకారంలోనే ఉంటారు. ఇది తేడా. ఈ ఆశ్చర్యకరంగా ఇదంతా మతం యొక్క అసలు స్వరూపాన్ని మనం అర్థం చేసుకుంటే అపూర్వంగా పరబ్రహ్మ పదార్థాన్ని నిర్గుణారాధనగా మనస్సులో ధ్యానం చేస్తూ మన ప్రవర్తనని కాపాడుకుంటాం. అదే నిర్గుణ పరబ్రహ్మ అందరిలోనూ ఉండే అవకాశం ఉంది కాబట్టి అందరితోనూ శాంతి సామరస్యాలతో ప్రవర్తిస్తాం. ఈ శరీరం మనం కాదు అనే భావాన్ని విడిచిపెట్టడం చాలా అవసరం. అదే లలితా సహస్రంలో కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యక అంటే అర్థం. అది వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. 23:30 గంటల తర్వాత మళ్ళీ కావ్యం ఏ మలుపు దిగిందో, ఆ విదేశాల నుంచి దండయాత్రలకు వస్తున్న దుర్మార్గులెవరో, ఆ దండయాత్రలు ఎలా వర్ణిస్తాడో సాగర ఘోష కవి మనం చూద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.